నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారితో ఈరోజు కేసీఆర్ గురించి మనం ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నాం. కేసీఆర్ లిక్కర్ స్కామ్ నుంచి ఏదైతే కవిత బయటకు వచ్చిందో కాస్త ఊరట చెందినట్టుగా ఉన్నారు. అలాగే ఇంకో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రజల్లోకి నేను వెళ్తాను మరో ఉద్యమం లాగానే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ మీద మరో పోరాటానికి సిద్ధమవుతా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ దినపత్రికలో వాళ్ళ దినపత్రికలో ఇవ్వటం అయితే జరిగింది. సార్తో ఈరోజు ఆ డిస్కషన్ మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు లిక్కర్ స్కామ్ నుంచి కవిత బయటకు వచ్చింది, కాస్త ఊరట చెందినట్టుగానే ఉన్నారు. అంటే ఎటువంటి కార్యక్రమాలతో నెక్స్ట్ స్టెప్ కి అడుగు పెట్టబోతున్నారు? ఈరోజు చెప్పారు, మరో ఉద్యమం లాగానే నేను బయటకు వస్తాను, అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్ని మోసం చేసి మోసపూరితంగా ఈ గవర్నమెంట్ లోకి వచ్చిందో వాటన్నిటిని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. దాని మీద అంటే కేసీఆర్ నిజానికి ఓడిపోతాడు, ఆయన చేతిలోంచి అధికారం వెళ్ళిపోతుందని ఆయన బహుశా ఆయనే ఊహించండి. ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ ఆయన ఒక తెలంగాణ జాతిపిత స్థాయికి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ కింద మార్చుకున్నాడో అప్పుడే ఇమేజ్ దెబ్బతింది. అంతేకాకుండా అది ఉద్యమ పార్టీ కాదు, మేము పాలిటిక్స్ చేస్తాం, పొలిటికల్ పార్టీ అని చెప్పి అదొకటి కొంత అహంకార ధోరణి, అంటే ఫ్యామిలీ ఫీబ్డమ్ లాగా చేయటం, వీటన్నిటి వల్ల ఆయన దెబ్బతిన్నాడు. అంటే ఆయన సంక్షేమం చేశాడు, కొత్త కొత్త పథకాలు, మ్యాజిక్లు. ఎందుకంటే ఆయన కూడా ఒక పొలిటికల్ మ్యావరిక్ కాబట్టి చేయాల్సినవి చేశాడు. చేసినప్పుడు కూడా ఈ కొన్ని తప్పులు చేయటం వల్ల ఆయన రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా బీజేపీ తోటి రిలేషన్షిప్ కూడా, బీజేపీ తోటి ఫస్ట్ లో మోడీ తోటి ఆయన సఖ్యతతోటి ఉన్నాడు. తర్వాత ఏమో నేనే అసలు మోడీకి పోటీగా నేనే పిఎం అవుతాను అని మహారాష్ట్రలో ఈ బీఆర్ఎస్ కింద మార్చి ఇప్పుడు మోడీని ఛాలెంజ్ చేయటం, ఇవన్నీ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఏదైతే టీఆర్ఎస్ అని పెట్టుకున్నారో దాన్ని బీఆర్ఎస్ లాగా మార్చడం అనేది జనం జీర్ణించుకోలేకపోయారంటారా? అంటే ఎమోషన్ పోయినట్టే కదా. ఇప్పుడు మీకు ఒక స్లోగన్ తోటి మీరు, లేదంటే ఒక థీమ్ తోటి ఒక సినిమా తీశారు ఒక ఎమోషనల్ గా. ఇప్పుడు తెలంగాణ అనే ఉద్యమ పార్టీ అనేది టీఆర్ఎస్. అంటే జనరల్ గా ఇప్పుడు మన స్వతంత్రోద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ కి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ దేశ ప్రజలతో ఉందో, తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ తోటి అంత ఎమోషనల్ గా బాండింగ్ ఉంది. ఆ కనెక్ట్ అయ్యి ఉన్నదాన్ని, అది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే, అది దాన్ని ఒక జాతీయ పార్టీ కింద కేసీఆర్ని ఒక ప్రధానిగా చేయటం కోసం తెలంగాణ ఉద్యమం రాలేదు. అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రాంతీయ ఆకాంక్షలు, ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఏదో ఆంధ్ర వాళ్ళు చేసే ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పెత్తనం, ఇదంతా ఈ ఎజెండా, ఇది ఒక పరిమితమైన ఎజెండా. ఈ ఎజెండాని అవకాశంగా తీసుకుని ఆయన నాయకుడు అయ్యాడు. ఇక్కడ అయిపోయింది. దాన్ని కాదనుకుని ఆయన ఏమనుకున్నాడంటే, అసలు నా స్థాయి ఇంతకంటే చాలా పెద్దది. అంటే ఎన్టీ రామారావు కూడా అప్పుడు నేషనల్ ఫ్రంట్ రాజకీయాల్లో ఉన్నాడు. మిగతా వాటిలో ఆయన యూపీఏలో అట్లా కూడా పాత్ర వహించింది తెలుగుదేశం. కానీ ఎన్డీఏలో కానీ అట్లా కానీ వాళ్ళు ఎవరు కూడా, చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కానీ ఎవరు కూడా జాతీయ రాజకీయాలకు వెళ్ళలేదు. వాళ్ళకి నేను చెప్పాలంటే ప్రధాని అయ్యే అవకాశం ఇద్దరికీ వచ్చింది. ఆ దేవగౌడ టైంలో కానీ, లేకపోతే ఎన్టీఆర్ని కూడా విపి సింగ్ టైంలో కానీ వాళ్ళ ఎదురుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తొట్టుపడకుండా వాళ్ళ పరిధి ఏంటో, వాళ్ళ పరిమితి ఏందో, ప్రాంతీయ పార్టీ ఏందనే తెలుసుకున్నారు. అంటే ఈయనకి ఏంటంటే ఒక ఈగోయిజం, సూపర్ ఈగో తోటి, నాకు హిందీ వచ్చు, ఉత్తరాదాళ్ళైనా హిందీ మాట్లాడేది, మనకి హిందీ రాదా, మనం హిందీ మాట్లాడతాం, మనం కూడా పోయి చలాయిస్తాము, ఏంది మనకేం తక్కువ అనే ఒక అంటే. అంతేకాదు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, పార్టీకి చాలా నిధులు ఉన్నాయి, నేనే అందరికీ ఖర్చు పెడతాను. అట్లా స్టాలిన్ దగ్గరికి వెళ్ళాడు, మమతా దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ కుదరలే. ఈ పక్కనున్న మహారాష్ట్రకి పోయి అనవసరంగా శరద్ పవార్ తోటి అంతకు ముందు ఉన్న గుడ్ రిలేషన్షిప్ కూడా పోగొట్టుకున్నాడు. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక అహంకార పూరితమైన ఒక రాజకీయ తప్పుటడుగు వేసేది. ఎందుకు సార్? ఇప్పుడు చాలా మంది సలహాదారులు ఉంటారు. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఎన్టీఆర్ కి భవిష్యత్తు ఉంది, నేషనల్ ఫ్రంట్ లో ఉన్నారు, ప్రధానమంత్రి అవకాశం ఉంది, కానీ అవ్వలేదు. అవన్నీ చూసి కూడా కేసీఆర్ ఎందుకు అంత ధైర్యమైన స్టెప్ వేసి, ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, అంటే ఈయన ఇక్కడ అదే జాతిపిత స్థాయి వచ్చింది కాబట్టి ఈయన అసలు ఇంకా నార్సిజం అంటారు కదా, అంటే తనని తనే ప్రేమించుకునే ఒక లక్షణం ఉంటుంది కొంతమందిలో. అంటే తనని తనే ప్రేమించుకుని తనే చాలా గొప్పవాడి కింద భావించుకున్నాడు అనమాట. ఆ భావించుకోవటం వల్ల నేను ఏమైనా చేయగలను,
అసలు నాకు మోడీ లెక్క కాదు అసలు అనేది. అంటే మాటలు చెప్పుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా వచ్చేదలకి నీ పార్టీ ఏంటి, నీ పరిమితులు ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకుని ఆయనకి అది బెడ్స్ కొట్టింది. సరే అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మోడీతో తగాదా పెట్టుకున్నాక ఈ లిక్కర్ స్కామ్ లో పోనీ అట్లా చేసినప్పుడు మనం నిజాయితీగా ఉండాలి, మనం ఏమి తప్పుడు పనులు చేయకూడదు. నువ్వు పోయి మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నావు. అక్కడేంటి పొలిటికల్ గా ఇప్పుడు కవిత మీద కోపం, కేసీఆర్ మీద కోపం అట్లా ఉంచితే ఇప్పుడు కేజ్రీవాల్ అనేవాడు ఈ దేశంలో మోడీని ఎదిరించగలిగిన ఏకైక పొలిటీషియన్. అదే కేజ్రీవాల్ ని ఫిక్స్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ చేయాలి. అందుకని ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు ఇప్పుడు ఈ కేసులో మొత్తం అందరు నిరికిచ్చారు. వీళ్ళల్లో ఇప్పుడు మాగంటి సుబ్రహ్మరెడ్డి వాళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి అప్రూవర్స్ కింద మారే అవకాశం దొరికింది. వాళ్ళందరూ బయట ఉన్నారు. ఇప్పుడు కవితను ఫిక్స్ చేశారు. ఇక ఫిక్స్ చేశాక ఈయన విలవిల్లాడిపోయాడు. అంటే ఇక ఈయన ఎటు కదలలేని పరిస్థితి. అంటే కవితని జైల్లో పెట్టారే గానీ ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ని కూడా జైల్లో పెట్టినట్టు అయింది, రాజకీయ బందీ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఇంకో పక్కనేమో ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయనకి ఏదో పిచ్చుకు కింద లెక్క. అట్టంటాడు సీఎం కావటం, అసెంబ్లీకి పోయి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా కూర్చోడానికి కూడా ఇష్టపడినంత. అదే ఆయన సూపర్ ఈగో వలన ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇన్ని నెలలు బెయిల్ రాకుండా ఎలా సాధ్యమైంది అంటారు సార్ కవితకి? దాదాపుగా 6 నెలల వరకు. అంటే ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ మొన్న రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఇచ్చారు, అవి మనం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ, ఈడీ అవి ఛార్జ్ షీట్ పెట్టడంలో డిలే కావటం ఇట్లాంటి టెక్నికల్ కారణాలు కొన్ని ఉంటాయి. అంటే మామూలుగా వీళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏంటంటే అన్ని మేనేజ్ చేశారు, మోడీ తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది అనేది ఒకటి మాట్లాడతారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిన్న రేవంత్ రెడ్డికి ఆ రకంగా మాట్లాడినందుకు మొట్టికాయలు వేసింది. నీ ఓటుకు నోటు కేసును కూడా వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తావు, నువ్వు సీఎంగా బాధ్యత గల పదవిలో ఉండి ఇట్లా ఏం మాట్లాడతావు, సుప్రీంకోర్టుని ఎట్లా బ్లేమ్ చేస్తావు అని. సరే అది కారణాలు ఏమన్నా కొన్ని మనం మాట్లాడదగిన కారణాలు ఉంటాయి, కొన్ని మాట్లాడలేని కారణాలు ఉంటాయి. ఎందుకంటే కంటెంప్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అందుకని ఇప్పుడు కారణాలు ఏంటంటే ఆమెని నొక్కదలుచుకున్నారు, నొక్కారు, మాక్సిమం పెయిన్ ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. అది కింద కోర్టు అయిపోయింది. చివరికి 5 నెలల 5 రోజులు ఏదో మొత్తానికి మాక్సిమం ఎన్ని కష్టాలు ఏంటంటే ఒక దశలో కనిమొళి తిహార్ జైల్లో ఉన్నప్పుడు 2G స్కామ్ లో కరుణానిధి పోయి అక్కడ బతిలాడుకున్న పరిస్థితి. 90 years 95 years ఉన్న కరుణానిధి చక్రాల కుర్చీలో పోయి బతిలాడి ఆమెకి ఎట్లా బయలు ఇప్పించుకున్నాడు, ఆమె బయటకు తెచ్చుకున్నాడు. ఈయన అట పోవటానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు ఈయన బాగా ఎగిరాడు కాబట్టి బాడీ మీద. అందుకనే మధ్యలో కొంతమంది చెప్పడం ఏంటంటే హరీష్ రావు వీళ్ళందరూ వెళ్ళారు. అట్లా కాకుండా ఏదో ఒక గవర్నర్, బీజేపీకి చెందిన ఒక గవర్నర్ ఒక ఆయన హెల్ప్ చేశాడు, ఇట్లా రకరకాల. బండి సంజయ్ కూడా చెప్తున్నారు కదా సార్, అంటే కాంగ్రెస్ డ్రామా ఆడింది అని చెప్పి కూడా ఏయో కామెంట్స్ చేస్తున్నారు. అదే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి బీజేపీకి మొన్న వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వాళ్ళు, అట్లా హెల్ప్ చేయటం వల్ల వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉన్నారనేది ఒకటి రాజీ ధోరణిలో. రెండోది ఏంటంటే అసలు పార్టీ విలీనం చేస్తారనే మాట కూడా వచ్చింది. అంటే ఇంకా బీఆర్ఎస్ అయిపోయింది, అసలు మొన్నటి వరకు అదే ఒప్పందం అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ అయిపోయింది, ఈయన గవర్నర్ అవుతాడు అనేది ఇంత వచ్చింది. అంటే ఇంక ఇప్పుడు ఆమె బయటకు రావటం తోటి కొంత కేసీఆర్ ఊపిరి వచ్చింది. ఇంకా మళ్ళీ ఆయన ఎంత చెప్పినా అదే ఇప్పుడు వినాయక చవితి నాటి చంద్రుడు అన్నట్టు చవితి దాటిన నాటి చంద్రుడు మనం బయటికి చూసే, చవితి దాటాక చంద్రుడిని మనం చూసే తెలంగాణ చంద్రుడిని మనం బయట చూస్తాము. అదే ఇక ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి కదా, పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా చాలా ఎక్కువ చేశారు. రైతు భరోసా అని ఇవన్నీ కూడా, రైతు బంధు ఇవన్నీ ఫుల్ఫిల్ చేయటం అంటే సాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. అట్లాగే కాళేశ్వరానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ వీటిలో కూడా ఇరికిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి పొలిటికల్ గా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ హైడ్రా ఈ గొడవలో పడి రేవంత్ రెడ్డి కూడా కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి ప్రజలను కూడా రెచ్చగొట్టి ఏదో ఒక ఆ ఉద్యమాలు ఈ ఉద్యమాలు చేస్తే మళ్ళీ ప్రజాభిప్రాయం ఏమన్నా ఈయనకు అనుకూలంగా చేంజ్ అవుతుంది. అంటే మళ్ళీ ఎలక్షన్స్ 5 ఏళ్ల తర్వాతే వచ్చేది, 5 ఏళ్ల దాకా ఎవరు చేసేది ఏం లేదు. కానీ ఈలోగా మళ్ళీ కేసీఆర్ పార్టీకి డబ్బులు కొదవలేదు ఉద్యమాలు. కాకపోతే ఇప్పుడు తను చేయాల్సింది ఏంటంటే తన పార్టీ నుంచి ఎవరు ఈయన మీద నమ్మకం కోల్పోయారు అందరూ. అంటే ఈయన ధోరణి, ఈయన అహంకార పూరిత ధోరణి, నిరంకుశ ధోరణి అనేది అందరికి అర్థమైంది. నెక్స్ట్ ఇవాళ రాజకీయాల్లో కూడా ఎవరు కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ.
టీఆర్ఎస్ తోనో బీఆర్ఎస్ తోటి ఉండటానికి ఒక కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ ఏం లేదు. కమిట్మెంట్ ఆల్ విత్ మనీ. ఇప్పుడు అంతా కార్పొరేట్ పాలిటిక్స్ కాబట్టి వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరే. దానికి తోడు అధికారంలో లేని ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే ఆ నియోజకవర్గంలో పనులు కూడా ఆ అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన ఎమ్మెల్యేకే అప్పచెప్పే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఎవరు ఉండలేదు, అధికారం లేని పార్టీ దగ్గర ఎవరు ఉండలేదు. ఈ మధ్య కాలంలోనే వరుసగా వలసలు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. మొత్తం అసలు పార్టీ ఖాళీ అవుతుందనే పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈయన ఉద్యమాలు ఈ ఊపుతోటి ఇది చేయటమే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఫ్రెష్గా ఉంటారు పొలిటీషియన్స్. వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరకు తెచ్చుకుని వాళ్ళందరూ నమ్మకం ఏర్పాటు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి ఈయన పార్టీని సమాయత్తం చేసుకుని మళ్ళీ అన్ని అంటే ఒక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాహనాలన్నీ రిపేర్ చేసుకుని మళ్ళీ నాయకుల్ని, ఎందుకంటే నాయకులు మెయిన్ నమ్మకం కోల్పోయారు ఈయన మీద, ఈయన ధోరణితోటి. అవన్నీ చేసుకుంటే ఈయన మళ్ళీ నిలబడతాడు. ఎందుకంటే ఇంతకు ముందు పరిస్థితి కాదు. ఇప్పుడు బీజేపీ కూడా బాగా పెరిగింది. మొన్న వాళ్ళకి 9వ 8వ పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అంటే 8 ఏళ్ళ 56 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళకి పట్టుంది. ఇంకో పక్కన కాంగ్రెస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెద్ద మరీ బ్యాడ్ ఏం లేదు. నెక్స్ట్ అక్కడేమో మోడీకి కూడా కొంత తగ్గింది కాబట్టి అది కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్. మొన్న సీట్లు కూడా తగ్గినాయి కాబట్టి బీజేపీ కూడా కొంత బలహీనపడుతుంది. అందుకని ఇంతకు ముందులాగా ఇప్పుడు కేసీఆర్కి కాంగ్రెస్కి డైరెక్ట్ ఫైట్ ఉండేదల్లా ఇప్పుడు త్రిముఖ పోటీ కింద తయారు చేశాడు. కేసీఆర్ బిహేవియర్ వలన, కేసీఆర్ సరిగ్గా ఆయన బిహేవ్ చేయకపోవటం వలన ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏంటంటే రేపు ఆయన ఉద్యమాల్లో వాటిలో వచ్చి మళ్ళీ తను ఎట్లా రీఇన్వెంట్ చేసుకుంటాడో, తనని ఎట్లా రీడిస్కవర్ చేసుకుంటాడో, మళ్ళీ పార్టీని ఎట్లా పట్టాల మీదకి ఎక్కిస్తాడో ఇవన్నీ కూడా చూడాలి. ఇది ఈరోజు సార్తో డిస్కషన్. అంటే చవతి తర్వాత వచ్చే చంద్రుడు వెలిగిపోతాడా తెలంగాణలో? కేసీఆర్ అలాగే తన ప్రభంజనాన్ని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చుకుంటాడా? మరో 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.